ఏంటి సముద్రంలో ఉండాల్సిన జలకన్లు ఏలూరు వచ్చేసినాయి. అది కూడా ఒక ఆడది మగదినా. అదేంటో తెలియాలంటే రీల్ మొత్తం చూసేయండి. గంగనమ్మ జాతర సందర్భంగా నేను మా ఫ్యామిలీ అయితే ఏలూరు అయితే వెళ్ళిపోయామండి. చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసామండి. అది కూడా ఏలూరు ఆ గంగనమ్మ తల్లి దయ అంటూను. జాతర రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేసి ఊరేగింపులో పాల్గొని ఏంటి అప్పుడే జాతర అయిపోయిందా అని డల్ అయితే అయిపోయామండి. ఇంతలో మనోడు సిన్నారపేటలో కాశ్మీర్ ఉందని చెప్పాడండి. ఏంటి సిన్నారపేటలో కాశ్మీర్ ఉండమంటే అదే బావా జలకన్య కాశ్మీర్ ఎగ్జిబిషన్ అయితే పెట్టేశారన్నారండి. అక్కడికే తప్పిపోయిన పెంగ్విన్ కూడా వచ్చిందని చెప్పి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ర్యాపిడో బుక్ చేసేసుకుని ఎగ్జిబిషన్ అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ పిల్లలు ఆడుకుంటా ఎంతో ఎంజాయబుల్ అయిన ఆట వస్తువులు ఎన్నో అయితే ఉన్నాయండి. అలాగే కాశ్మీర్ ని మైమర్పించేలాగా ఏమాత్రం తగ్గకుండా కాశ్మీర్ ఎఫెక్ట్ అయితే చాలా అందంగా అయితే డిజైన్ చేస్తారు అనుకోండి. మొన్న వెళ్ళిపోయిన పెంగ్విన్ ఇక్కడే ఉందండి. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతుంటే అక్కడ కనిపించిన ఒక చిత్రం చూసి షాక్ అయితే అయిపోయారు. అదేనండి సముద్రంలో ఉండాల్సిన జలకన్నులు ఇక్కడ అయితే కనుక వీళ్ళు అక్వేరియం అయితే పెట్టేశారండి. నాకైతే వాటిని చూడగానే సంతోషం కన్నా జాల అయితే ఎక్కువ వేసిందండి. వాళ్ళ కష్టానికి నాకు ఎంతగానో బాధ అయితే కలిగిందండి. కోడి కోసం కోడి విజ్జులు అన్నారు కదండి, అందులో ఇది ఒకటి. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసి జలకన్యకి అయితే హార్ట్ సింబల్ అయితే పెట్టేశారండి. అంతేకాదండి లవ్ సింబల్ తో పాటు ముద్దులు కూడా పెట్టేశారండి. జలకన్య కూడా ఏం తక్కువ కదండి, ఆవిడ కూడా ముద్దులు పెట్టేసిందండి. అక్కడ ప్లే జోన్సే కాకుండా పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల్లో చిన్న చిన్నగా చాలా అయితే ఉన్నాయండి. ఏంటో మీరే చూసేయండి. 2 అవర్స్ బాగా ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంక రేపు పొద్దునైతే ఊరు వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆఫీస్కి వచ్చేయాలని చెప్పి నైట్ త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసి శుభ్రంగా స్లీప్ వేస్తామండి. పొద్దున్నే 4కి లేసి పాలకులు అయితే వచ్చేసామండి. ఇలాంటి మరిన్ని స్వీట్ మెమరీస్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో కొట్టించుకోండి, ఉపయోగపడుతుంది.